సో ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా దళిత అంటే క్రిస్టియన్స్లో అసలు దళితులు ఉండరు, రెడ్డిలు ఉండరు, కమ్మలు ఉండరు, ఏ కులం ఉండదు, అలా సమానత్వం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. అలాంటప్పుడు ఎందుకు ఇవాళ రిజిస్టర్ ఉంటుంది? అది తప్పు, చాలా తప్పు. అసలు దళిత అంటే అర్థం ఏంటి? ప్రజలకు మనం ఆ విషయం మీద ఒక క్లారిటీ వస్తే ఎవరు దళిత క్రిస్టియన్లు అని తెలుస్తుంది. దళిత్ అనే పదము, బహుజన్ అనే పదము, నిమ్న వర్గాలు అనే ప్రజలము, అవర్ణులు సవర్ణులు అని, ఓకేనా. తర్వాత బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు, ఇవి పదాలు. ఇప్పుడు మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత వెనుకబడిన వాళ్ళు, ఆ తర్వాత గిరిజనులు అని, బీసీలు ఎస్సీలు అని, అస్పృశ్యత అంటరానితనాన్ని అనుభవించిన వాళ్ళు షెడ్యూల్ క్లాసెస్లోకి ప్రత్యేక తరగతులుగా గుర్తించబడ్డారు. అంతేగాని కులం ఆధారంగా కాదు. అక్కడ ఎవరైతే అస్పృశ్యత అంటరానితనాన్ని అనుభవించారో వాళ్ళని ఎస్సీల జాబితాలో చేర్చారు. ఒరిస్సాలో చాకలి వారిని ఎస్సీ జాబితాలో చేర్చారు, ఇక్కడ బీసీ జాబితాలో చేర్చారు. మరి ఇక్కడ ఈ రజకులు ఇప్పుడు పోరాడుతున్నారు, మేమేం ఆర్థికంగా ఎదగలేదు, విద్యా ఉద్యోగం ఏ అవకాశాలలో మేము లేము, మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కొట్లాడుతున్నారు కదా. కాబట్టి ఆ ప్రాతిపదికనే ఒక వివక్ష, అస్పృశ్యత, అంటరానితనం, అంటు ముట్టు ఇవన్నీ భరించిన వాళ్ళని ఆ షెడ్యూల్లో చేర్చాలి. చేర్చడం అంబేద్కర్ చేర్చలే, ఎవరు చేర్చలే. దానికి ఒక కమిషన్ వేసి ఆర్టికల్ 340, 341, 342 ఇచ్చారు కదా. దాని ఆధారంగా రాష్ట్రపతి ఒక కమిషన్ వేసి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చి దాని ఆధారంగా పార్లమెంట్లో చర్చించి చట్టాలు చేస్తే వాళ్ళు ఆ జాబితాలకు మారుతారు. ఇప్పుడు మోడీ ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి కులాలకు చెందిన వాడు, ఆయన ఉన్నప్పుడే అక్కడ ఆయన కులాన్ని బీసీలో చేర్చారు కదా. ఇక్కడ ఉన్నటువంటి చాలా మున్నూరు కాపులు ఉన్నారు, వాళ్ళు ఓపెన్ కేటగిరీ ఓసి. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు పోరాడి వాళ్ళ సంఖ్యాబలంతో, రాజకీయ బలంతో బీసీలో చేర్పించుకున్నారు కదా. అవును, కానీ అక్కడ క్లాజ్ ఇప్పుడు మీరు అన్న 340, 341, 342 ఆర్టికల్స్లో స్పష్టంగా హిందూస్లో ఉన్నటువంటి ఈ కులాలకు మాత్రమే ఎస్సీ జాబితాలోకి వస్తారని చెప్పేసి లేదు ఉన్నది. పూర్తి అబద్ధం. ఆ చట్టాన్ని చదవండి, మన చేతుల్లో గూగుల్ కూడా ఉంది. ఒక ప్రాంతానికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటారు ప్రజలు. కాబట్టి ఈ కులాలను ఎక్కడ మెన్షన్ చేయలేదు, మతం మెన్షన్ చేశారు, హిందూ మతం అనేది కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అసలు మీరు ఎక్కడ హిందూ అనే పదాన్ని మెన్షన్ చేశారు కాబట్టి తర్వాత 1955లో సిక్ మతం, 1990sలో బౌద్ధ మతం కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడ మీరు రిలీజియన్ అనేది కాకుండా ధర్మము, వాళ్ళు ఆచరించి పాటించే ధర్మాన్ని ప్రకటించారు తప్ప ఎక్కడ సూటిగా ఈ ఒక్క మతం అనేది ఎక్కడ చెప్పలేదు. మత స్వాతంత్రం దగ్గర దాన్ని మెన్షన్ చేశారు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. నువ్వు ప్రచారం చేసుకోవచ్చు, విద్యా సంస్థలు నెలకొల్పుకోవచ్చు, నీ ఆచారాలని పాటింపజేసుకోవచ్చు. మిగతా చోట దానికి ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి మరి బీసీ అంటే కులమా? క్లాస్ కదా, క్లాస్ కదా. మరి అప్పుడు ముస్లింలు దేంట్లోకి వస్తున్నారు, క్రిస్టియన్లు దేంట్లోకి వస్తున్నారు? మతమే అని అనుకుంటే మరి బీసీలలో మనం ఇప్పుడు ముస్లిం మతం, క్రైస్తవ మతం, నేను బీసీబీ పద్మశాలి బిడ్డని, నేను బీసీ అంటే మతం అనేది కాదు కదా. కాబట్టి బీసీలలో అంటే వెనుకబడిన వాళ్ళు అనేది నిర్వచనం తప్ప ఈ మతంలోని ఈ కులం వాళ్ళే వెనుకబడిన వాళ్ళు అనేది ఎక్కడ లేదు. మనం అట్లా అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. అసలు మతం జనరల్గా మనం కాబట్టి దళిత, క్రిస్టియను, దళిత అంటే దోపిడీకి, పీడనకు గురైన వారు అని అర్థం. ఒక సందర్భంలో పార్లమెంట్లో మల్కాజిగిరికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడుతూనే ఆయన ఇండియా చక్కగా మాట్లాడతలేవని ఎటకారంగా మాట్లాడినప్పుడు నేను శూద్రుడిని, నేను దళితుడిని, నేను ఉత్తర భారతదేశం అని కాదు, నేను హిందీకి పుట్టలేదు కాబట్టి నా హిందీ ఇట్లనే ఉంటుంది, నేను చెప్పిన విషయం మీద మీరు ఫోకస్ చేయాలి తప్ప ఆ భాషా లోపాల మీద కాదు అన్నాడు. ఇప్పుడు ఉద్దేశించి అన్నారు కదా కదా. కాబట్టి ఆయన శూద్రుడు, రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, చౌదరి వీళ్ళంతా కూడా శూద్రులే. కాబట్టి మళ్ళీ మనం మత గ్రంథాల దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మతం అనొద్దు. మనము హైందవ ధర్మము బ్రాహ్మణ మతం ప్రకారంగా, బ్రాహ్మణ ధర్మము బ్రాహ్మణ మతం ప్రకారంగా మిగతా వాళ్ళందరూ శూద్రులే. వాళ్ళ ధర్మములో ఆడవాళ్ళు కూడా అస్పృశ్యులతో సమానమే. నా స్త్రీ స్వతంత్రం అనర్హతే
ఏ స్త్రీకి కూడా స్వేచ్ఛ లేదు అని వాళ్ళు రాసుకున్నారు. కాబట్టి దళిత క్రిస్టియన్ ఈ దరిద్రం అభివృద్ధి చెందిన కొద్దీ విలువలను ఆపాదించుకొని చైతన్యాన్ని అందిపుచ్చుకొని సమానత్వం దిశగా సౌభ్రాతృత్వం దిశగా వెళ్ళాలి. సంకుచితం వైపు వెళ్తుంది. ఒక రాష్ట్రపతి స్థాయి వ్యక్తిని కూడా తొలి గిరిజన రాష్ట్రపతి, తొలి దళిత రాష్ట్రపతి, దళిత ముఖ్యమంత్రి, దళిత మంత్రి ఏమి దరిద్రం దౌర్భాగ్యం ఇది. తర్వాత క్రైస్తవం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు స్వయం విమర్శ చేసుకోవాలి. మరి నిజంగానే మేము మతం మారితే మాకు వివక్ష పోవట్లేదు, చిన్న చూపు పోవట్లేదు, తక్కువగా చూడడం ఆగట్లేదు. మరి ఇక మతం మారడం ఎందుకు? మతాన్ని వదిలేసి బతికేయచ్చు కదా, లేదా గౌరవం ఉన్న మతంలోకి వెళ్ళొచ్చు కదా, బౌద్ధంలోకి వెళ్ళొచ్చు కదా, బాబాసాహెబ్ చూపించిన దారిలో. ఇప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దేవాలయాల్లోకి దళితుల్ని రానియడం లేదు కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారు. సో అక్కడ కూడా క్రిస్టియన్ మతంలో కూడా సో కొంత ఈ వివక్ష కొనసాగుతున్నట్టు కనబడతా ఉంది. అప్పుడు ఎవరు ఎందుకు వెళ్ళడం జరిగింది అసలు? అంటే ఎవరు కారకులు అయి ఉండాలి? ఒక ఊరిలో 100 సంవత్సరాల క్రితము మా ఊరిలో, అంటే ఇప్పటికీ మా ఊరిలో చర్చి లేదు. సంతోషించదగ్గ విషయం. మా మా పల్లె రాముల పల్లెలో అయితే ఒక్క ముస్లిం లేడు, ఒక్క క్రైస్తవుడు లేడు, ఒక్కరు కూడా లేరు. గ్రామ పంచాయతీ కన్నూరులో ఉంటుండవచ్చు, ఒకరిద్దరు ఏదన్నా ముస్లింలు ఉన్నారు. అంటే ఆయన కూడా స్కిల్డ్ పర్సన్ కాబట్టి మా ఊర్లో రైస్ మిల్లు ఉంటే తక్కలపల్లి మాధవరావు సార్ వాళ్ళది రైస్ మిల్లులో టెక్నీషియన్గా వచ్చాడు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓలి అంటారు, ఆయన ఆటో నడిపేవాడు, అన్ని పనులు చేసేవాడు, అందరితో బంధువు. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా సిరాజ్ అన్న కూడా మాకు అన్నలాగా అందరికి కలిసిపోయాడు. వాళ్ళు వచ్చారు, పని మీద వచ్చాడు. తర్వాత ఒక చికెన్ సెంటర్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 5-6 కుటుంబాలు, మా సార్ హుసేన్ సార్ ఉంటాడు, చాలామంది ఉంటారు, అదొక టీం. సరే, ఆ గుంపు మాకు ఇక్కడ శత్రువుగా మాకు ఇక్కడ కనిపించలే, మా మతాన్ని ఇక్కడ కించపరచలే. అవమానించి కించపరిచినప్పుడు సమస్య వస్తుంది కదా. మరి ఇప్పుడు ఆ ఊరిలో 100 సంవత్సరాల క్రితం గుడి, చర్చి, మసీదు, అంటే మసీదు, చర్చి లేని ఆ ఊరిలో ఒక వ్యక్తి చర్చి వైపు వెళ్తున్నాడంటే వెళ్ళిన వాడిది కారణమా? అక్కడే అందరికంటే ముందే చదువుకొని దేవతల భాష అని చెప్పే సంస్కృతం నేర్చుకొని ఆ ఊరి ఉమ్మడి ఆస్తిగా గుడిని పెట్టుకొని అందరి నిధులతో ఆ గుడిని కట్టుకొని దేవుడికి పూజలు చేస్తూ ఆ ప్రజలకు ధర్మాన్ని బోధిస్తూ జీవన విధానాన్ని బోధిస్తూ పండగలు పబ్బాలు ప్రతి ఏటా జరుపుతున్నటువంటి అక్కడి మొదటి చదువుకున్నాడు కారణం కదా. అరే నీకు బుద్ధి ఉందారా అంటారా? చదువు లేని వాళ్ళు పొరపాటు చేస్తే అలా తెలియక, చట్టం తెలియక పొరపాటు చేసినాను. చదువుకున్నావు ఏమంటావు? నీకన్నా బుద్ధి లేదారా అంటారు కదా. మరి వీళ్ళే కదా ముందు చదువుకున్న వాళ్ళు, వేదాలు చదివిన వాళ్ళు వీళ్ళే కదా, దేవుని ముంగట అందరూ సమానం అని చెప్పేది వీళ్ళే కదా. మరి అక్కడ అసమానత ఉందంటే బాధ్యత దేవుడు అన్న వహించాలి. దేవుడి ప్రతిరూపంగా దేవుడికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఉన్న వ్యక్తులను బాధ్యత వహించాలి. అందుకే ఈరోజు చాలామంది తెలుసో తెలియక అరే మరి ఇదంతా పూజారితే కదా తప్పు అంటున్నారు. బ్రాహ్మణ సోదరులు వీళ్ళు గత 50 ఏళ్ళ నుంచి వీళ్ళు ఎక్కడ ప్రజలతో కమ్యూనికేట్ అవ్వకుండా దేవుడు, పూజలు, గుడి, వాళ్ళ వ్యాపారాలు, చదువులు వీళ్ళు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు రేషానికి వస్తున్నారు, మమ్మల్ని అంటున్నారు ప్రజలు అని అంటారు, కంపల్సరీ అంటారు కదా. ఏ ఊర్లో అయినా ఎవడు ఫస్ట్ చదువుకున్నాడో వాడినే అడుగుతారు, నలుగురు చెప్పద్దారా జ్ఞానం అని. వేదాలు నువ్వే చదువుకున్నావు కదా, అందులో సమానత్వం ఉందని నువ్వే అన్నప్పుడు సమానత్వాన్ని ఆ ఊర్లో సాధించడానికి నువ్వేం చేసినావు? ఓ 40 ఏళ్ల క్రితం కారం చెడులో మంచినీళ్ళ కాడనే లొల్లేస్తే నువ్వేం చేయలే కదా. నిజమా కాదా? అంతే కదా. ఊర్లో ప్రతి చోట ఇప్పటికీ మన చుట్టూ ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ఆ ఊరిలో ఉండే ఆ పూజారే పెద్దన్న పాత్ర పోషించి ఇది తప్పయా, ఇగో నేనైతే ఏం ఆస్తిపాస్తులు ఉన్నాను కాదు, స్వార్థపరుని కాదు, నేను ఈ ధర్మానికి ప్రతిరూపము, నాకు వేదాలు తెలుసు, దేవుడికి మీ బాధలు చెప్పే జ్ఞానం నాకు ఉంది, మీ బాధలు నాకు చెప్పండి, నాకు తెలిసిన మేరకు నేను చెప్తా అనాలి కదా. అలా అనలేదు, మరెవరు కారకం? ఆయన బాధ్యత వహిస్తాడు.